కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9014339338. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు నవంబర్ మాసంలో 27వ తేదీ అనగా బుధవారం తిథి ఈ రోజున మీ ఇంట్లో చెడు ఎనర్జీతో మీరు జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. యాదాలాపంగా ఉంటే గనక ఖచ్చితంగా సంభవించేది పెను ప్రమాదమని చెప్పాలి. ఎందుకంటే పరిస్థితులు ఈ విధంగా మారబోతున్నాయి. అసలు ఏం జరగబోతుంది, ఈ రోజున గోచార ఫలితాలు మీకు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రోజున సాయంత్రం వరకు మీరు కొన్ని మంచి శుభవార్తలు వింటారు. ఇష్టకార్యం సిద్ధిస్తుంది. చేసే పనిలో విజయాలు సాధిస్తారు. ధనాదాయం వృద్ధి చెందుతుంది. గృహోపకరణాలు కొంటారు. శత్రువులపై విజయం సాధిస్తారు. ఉద్యోగులకు యోగదాయకం. వృత్తిపరమైన సమర్థతతో గొప్ప అవకాశాలు సొంతం చేసుకుంటారు. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. నూతన పరిచయాలు ఏర్పడతాయి. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సంతాన వ్యవహారాలు ఆనందాన్ని ఇస్తాయి. ఆర్థిక చింతన పెరుగుతుంది. ఈ రాశి వారికి ఉద్యోగాల పరంగా కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. మీ సహచరులు, మీరు అభిమానించే వ్యక్తులకు ఉద్యోగాలు పోతాయి. ప్రతి విషయంలో ఆచితూచి ఉండండి. తొందరపడితే సమస్యలు తప్పవు. ఆర్థికంగా చేయూత ఇచ్చేవారు దొరుకుతారు. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి ఏర్పాట్లు చేసుకుంటారు. ఇబ్బంది లేని వాతావరణంలో అనుకున్న విషయాలను అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. శత్రువులుగా ఉన్నవారు కూడా మీ ద్వారా సాయం పొందుకుంటారు. ఆర్థిక రంగంలో ఉన్న ప్రముఖుల్లో మీకు ప్రత్యేక స్థానం కలుగుతుంది. మీరు వ్యాపారంలో భాగస్వామ్యంలో ప్రవేశించాల్సి రావచ్చు. ప్రదర్శన కారణంగా నష్టపోవచ్చు. ఈ రోజు ఈ రాశి వారు ముఖ్యంగా మీకు వచ్చే డబ్బు గురించి కానీ, మీకు ఉన్న ఆస్తుల గురించి కానీ తెలుసుకుని మీ మీద చెడు దృష్టితో ఏడుస్తారు. దీనివల్ల అనేక రకాల సమస్యలు ఉత్పన్నమవుతాయి. డబ్బు వచ్చేది ఆగిపోతుంది. చిన్న చిన్న విషయాలకే గొడవ జరుగుతుంది. అవ్వాల్సిన పనులు ఆగిపోతాయి. డబ్బు వచ్చినా ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతుంది. ఆరోగ్యంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. పని చేయాలని అనిపించదో, నీరసంగా ఉంటారో, చెడు దృష్టి వల్ల సమస్యలు ఎదురవుతుంటాయి. కావున మీరు సీక్రెట్ మెయింటైన్ చేయండి. వచ్చే డబ్బుల గురించి కానీ, ఆస్తుల గురించి కానీ ఎవరికీ చెప్పొద్దు. జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. కుటుంబంలో కొన్ని సమస్యలుండొచ్చు. ఇంటికి ప్రతికూల శక్తి రావచ్చు. వ్యాపారంలో నష్టాన్ని ఎదుర్కోవాల్సి రావచ్చు. ఆర్థిక సంక్షోభం కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు. యువకుల గురించి మాట్లాడితే కెరియర్ పై దృష్టి పెట్టండి. లేకుంటే కొత్త అవకాశాలు కోల్పోతారో. ఈ విషయాల గురించి తర్వాత చింతిస్తారో. మీ ఇంట్లో చెడు ఎనర్జీ ఉండడం వల్ల, చెడు ఎనర్జీ వలన ప్రతి సమస్య ఎదురవుతూనే ఉంటుంది. వాటి నుండి బయటపడాలి అంటే ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. చాలా ముఖ్యం. అపార్థమైన మరియు గందరగోళమైన వాతావరణం చెడు ఎనర్జీని ఆకర్షిస్తుంది. పాడైపోయిన, పగిలి ఉన్న వస్తువులు తీసేయండి. ఇంటిలో ధూపం మరియు కర్పూరం ఉపయోగించడం చెడు ఎనర్జీని పోగొట్టి వాయు ప్రసన్నత కలిగిస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఉండే వస్తువులు, చిత్రాల్లో ఫర్నిచర్ మంచిగా ఉండాలి. తలుపులు, కిటికీలు ఓపెన్ చేయడం మంచిది కాదు. తలుపులు, కిటికీలు ఓపెన్ చేయండి, మంచిది. మంచి ఎనర్జీకి ఇంట్లో శక్తి ప్రవాహం ఉండాలి. తలుపులు, కిటికీలు ఓపెన్ గా ఉంచండి. గాలి ప్రవాహం అవడానికి అనుకూలంగా ఉండాలి. ఇంటి నిర్మాణం వాస్తు శాస్త్రం ప్రకారం ఉండాలి. ముఖ్యంగా ఆహారాలకు సంబంధించిన ప్రాంతాల్లో పడక చోటు, బాత్రూమ్ స్థానం వంటి వాటిపై దృష్టి పెట్టడం మంచి శక్తి తీసుకొస్తుంది. ఇంటి చుట్టూ పచ్చని ప్రకృతి ఉండాలి. ఇది శక్తివంతమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఇంట్లో పుష్పాలు లేదా ఆకులు ఉంచడం వల్ల శక్తివంతమైన, స్వచ్ఛమైన ఎనర్జీ నిలుస్తుంది. దీని ద్వారా సమస్యలు తగ్గి ఆనందంగా ఉండే అవకాశాలున్నాయి. సో ఫ్రెండ్స్, చూశారు కదా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.